సీఎం వైఎస్ జగన్ గారికి అండ్ ఆయన పార్టీకి సంబంధించి 2 కీ ఈవెంట్స్ జరిగాయి. అవి ఏంటి అని చూస్తే నంబర్ 1, పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు అయిందని చెప్పి 15వ ఆవిర్భావ దినోత్సవం, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒక పొలిటికల్ పార్టీ 15 సంవత్సరాలు నడపడం చిన్న విషయం కాదు. అండ్ రెండో విషయం ఏంటంటే, పార్టీ ఆవిర్భావ సభతో పాటు యువత పోరు, అంటే కూటమి ప్రభుత్వం, అంటే కరెంట్ గవర్నమెంట్ లో యువతకి జరుగుతున్న అన్యాయం అక్రమాల మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు. ఒక ఇష్యూని అడ్రస్ చేయడం కూడా ఒక మంచి విషయం. సో ఈ రెండు విషయాలు పక్కన పెడితే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం విషయానికి వస్తే, జగన్ గారు పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు అయింది అన్నారు. పార్టీ స్థాపించింది జగన్ గారు కాదు, శివకుమార్. పార్టీ ఫౌండర్నే పిలవకుండా ఆవిర్భావ దినోత్సవం చేయడం నాకు కరెక్ట్గా అనిపించింది. మరి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో నాకేం అర్థం కాదు. అండ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలప్పుడు, పార్టీ ప్లీనరీలప్పుడు పార్టీ అధ్యక్షులని డెమోక్రసీ ప్రకారం ఎన్నుకుంటారు ఓట్లు వేసి. ఎందుకు నాకు వైసీపీలో ఎప్పటి వరకు వాళ్ళు ఎన్నుకున్నట్టు తెలీదు, డైరెక్ట్ గా పార్టీ ప్రెసిడెంట్ అంటారు. అలా ఉండదు, ప్రతి 2 ఇయర్స్కి లేదా 3 ఇయర్స్కి పార్టీ ప్రెసిడెంట్స్ని ఎన్నుకుంటారు. ఆ విషయం కూడా పక్కన పెడితే, వైఎస్ఆర్ ఆశయాలు సాధనల కోసం పార్టీ పెట్టామని చెప్పి ట్వీట్ వేశారు. పాయింట్ ఏంటంటే, పార్టీ మీరు పెట్టలేదు. రెండో విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు, ఒక సాదా సీదా నాయకుడు. సో ఆయన క్యాపబిలిటీ బట్టో, హార్డ్ వర్క్ బట్టో పార్టీ హైకమాండ్, కాంగ్రెస్, సోనియా గాంధీ వీళ్ళందరూ సీఎం చేశారు రాజశేఖర రెడ్డి గారిని. సో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వైఎస్ఆర్సీపీ పార్టీతో రెండింటికి లింక్ లేదు. అండ్ జగన్ గారు డౌట్ ఏంటంటే, మీరు నిజంగా ఏదో ఫ్లోలో మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా, లేకపోతే ప్లాన్డ్గా చేస్తారా, లేకపోతే మీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ మీ కంటెంట్ మేనేజర్స్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా మీతో చెప్పిస్తారా, నాకు అర్థం కావట్లే. ఇన్ని విషయాల్లో మీరు యాజ్ అ ఎక్స్ చీఫ్ మినిస్టర్గా, యాజ్ అ పులివెందుల ఎమ్మెల్యేగా, లేకపోతే యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్గా, అంటే ఎన్నుకోయినప్పటికీ కూడా పార్టీ ప్రెసిడెంట్గా మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అండ్ రెండో విషయం ఏంటంటే, యువత పోరు కాదు, అది వృద్ధాప్య పోరు. స్టూడెంట్స్ని, కాలేజ్ స్టూడెంట్స్కి పొలిటికల్ పార్టీతో సంబంధం ఏంటి? ఆ పొలిటికల్ పార్టీ రంగులు అద్దాలు ఎందుకు తొడుగుతున్నారు స్టూడెంట్స్కి? సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ 2014 నుంచి 19 వరకు గెడ్డం ఉమా అని, లేకపోతే మౌనిక రెడ్డి అని ఇలా చేశారు. వీళ్ళందరూ సగం మంది సినిమాల్లో ఉన్నారు, సగం మంది మీ గవర్నమెంట్లో మహిళా కమిషన్లో ఒక మెంబర్గా ఉన్నారు. సో ఇది పొలిటికల్ పోరు తప్ప యువత పోరు కాదు. అండ్